ఏంటి మీనాక్షి? వరు ఇంకా ఇంటికి రాలేదు. అయితే అయితే అంటారేంటండి? వరు మా ఇంటికి అదే వరు మా పుట్టింటికి వెళ్ళిందని మీరే కదా చెప్పారు. అవును, చెప్పాను. వరు అక్కడ లేదంటండి, నాన్న చెప్పారు. అది నువ్వు నాకు చెప్పావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరేనా ఇలా మాట్లాడేది? అందులోనూ వరు గురించి. ఫోన్ చేసి కనుక్కో మీనాక్షి. ఆ ఫోన్ పనిచేస్తే నాకు ఈ టెన్షన్ అంతా దేనికండి? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒకటి చెయ్యండి. నన్నేం చేయమంటావు? మీరే కదా ఏదో ఒకటి చెయ్యాల్సింది. మీ భార్య ఇంటికి రాకపోతే పట్టించుకోవాల్సింది మీరే కదా. ఏంటి పట్టించుకునేది? నా టెన్షన్స్ నాకున్నాయి. వెళ్ళి మీ పుట్టింట్లో వెతుక్కో. ఈ విషయంలో ఇంకోసారి నన్నేమీ అడగద్దు. ఏంటండి, ఏమైంది? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? వరు మీ మీద అలిగిందా, లేక మీరు వరు మీద అలిగారా? అలిగేంత చిన్న విషయమే అయితే వరు ఇక్కడికి రావడము, అక్కడికి వెళ్ళడమో చేసుండేది కదా. రెండు చోట్ల లేకపోతే ఏమనుకోవాలి? నాకెంత భయంగా ఉంటుంది. కొంచెం ఆలోచించండి పార్థు గారు. నాకంత టైం లేదు. మీకంత ఖాళీగా ఉంటే మీరే వెళ్ళి వెతుక్కోండి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? వరు ఏవైపోయినా పర్వాలేదా? నన్నేం అడగద్దని చెప్పాను. వెళ్తావా లేదా? పెద్దమి, వామ్మో వామ్మో వామ్మో, 1 2 3 4 5 6 7 8 9 10 10 మెట్లు, 10 మెట్లకి పైకి ఎందుకు వెళ్ళావు పెద్దమి? అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. పొండి, మీరు మీ గోల. ఆ, నా పెద్దమ్మి నన్ను తిట్టిందా? ఎప్పుడూ లేనిది పార్థు ఎందుకింత కోపంగా ఉన్నారు? వరు కనబడకపోతే అందరికన్నా ఎక్కువగా అతనే కదా కంగారు పడాలి. అసలు పార్థు ఏనా ఇలా మాట్లాడేది? ఎందుకు ఇలా మారిపోయారు? పెద్దమ్మి, నేను హట్టు. నువ్వెప్పుడు నన్ను ఇలా కసురుకోలేదు కదా. గుండెల్లో గుండు సూది కూర్చున్నట్టుంది పెద్దమ్మి. అయినా నేనేం తప్పు మాట అన్నాను? నువ్వు ఉత్త మనిషివి కాదు కదా అని మెట్లు ఎందుకు ఎక్కావని అడిగాను. అది తప్ప అనకూడదా? సారీ అండి, నేనేదో చిరాకులో ఉండి. నువ్వు సారీ చెప్పడం ఏంటి పెద్దమ్మి? మిమ్మల్ని బాధ పెట్టాను కదండి. అంటే మరి హట్టు కరెక్ట్ గాని లైట్ గా తీసుకున్నానులే. థ్యాంక్స్ అండి. నువ్వెందుకంత చిరాగ్గా ఉన్నావో నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది మీకు? నీకు కావిళ్ళు కదా. కావిళ్ళా? ఓ కాదండి, వేవిళ్ళు. అదే బేవిళ్ళు బేవిళ్ళు. వామిటింగ్స్ అవుతూ ఉంటే ఎవరికైనా చిరాగ్గా ఉంటుందని జేజవ చెప్పింది, అవునా? అందుకే. మరప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. మెట్లెక్కుతూ దిగుతూ ఉంటే ఎలా? అలాగే. పెద్దమ్మి, ఏంటండి, ఏమైంది? కాలు నేల మీద పెట్టొద్దని చెప్పాను కదా. ఇంతసేపు నిలబడితే ఎలా? నువ్వు ముందు కూర్చో. కూర్చో కూర్చో. కాళ్ళు కూడా పైన పెట్టే.
దిగావంటే మాత్రం ఊరుకోను. ఉండు, వేడివేడిగా జ్యూస్ తీసుకొస్తా. చిచి, చల్లచల్లగా కాఫీ తీసుకొస్తా. కాదు కాదు, పుల్ల పుల్లగా చింతకాయలు మామిడికాయలు అన్నీ తీసుకొస్తాను. నువ్వు మాత్రం కింద దిగతావు. పరువు విషయం అమ్మా నాన్నలకు చెప్పే కంటే అత్తయ్యతో చెప్తేనే పార్థుని నిలదీస్తుంది. అమ్మా నాన్నలు టెన్షన్ పడి పార్థుతో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు రాకముందే ఈ విషయం చెప్పేయాలి. అక్కా, ఏంటక్కా ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు? తెలీదు. మీ ఇంటికి వెళ్ళవా? వెళ్ళను. పోనీ మన ఇంటికి రా అక్కా. రాను. ఇక్కడే ఉంటావా? ఉండను. మరి ఎక్కడికి వెళ్తావే? అదే ఆలోచిస్తున్నాను. అది కాదక్క, ముందు నేను చెప్పేది ఒకసారి. నాన్న, అమ్మో, ఇంకా ఏం అబద్ధం చెప్పి ఇక్కడ ఉండాలక్క? నేను కనిపించట్లేదన్న విషయం తెలిసిపోయిందేమో. ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడవే. నాన్న, ఎట్లాగుందా మా కుర్రాడికి? పర్వాలేదు నాన్న. నీ గురించి తెలియనట్టుందక్క. వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసినారా? వచ్చారు. ఆ, అయితే నీ స్నేహితురాలు కాస్త ధైర్యంగానే ఉండుంటుంది. త్వరగా వచ్చేయమ్మి. నేనా? సరే, వస్తాను నాన్న. సాయంత్రం వస్తాను. త్వరగా వచ్చేయమ్మి, అక్క దగ్గరికి వెళ్ళాలి. నువ్వు లేకుండా ఎట్టకెళ్తావమ్మి? నువ్వు కూడా రావాలి కదా. ఏ అక్క దగ్గరికి ఎందుకు? అయ్యో, నీకు తెలియదు కదూ, పెద్దమ్మి తల్లి కాబోతుందమ్మి. ఏంటి, నిజమా? అవునమ్మి, సూడుదులు తీసుకెళ్ళాలి. త్వరగా వచ్చేయమ్మి. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నాన్న. వెంటనే వస్తాను. ఉంటాను. త్వరగా వచ్చేయమ్మి. ఏంటి గుడ్ న్యూస్? ఏంటి? మామూలు న్యూస్ కాదక్క. వింటే నువ్వు కూడా థ్రిల్ అయిపోతావు. తొందరగా చెప్పవే. మన పెద్దమ్మి చిన్న బుల్లమ్మని కనబోతుందంట. నిజమా? అక్క ప్రెగ్నెంటా? అవునక్క. స్వీట్లు, పళ్ళు, ఇంకా ఏవేవో తీసుకోవాలి కదా. అందుకే నాన్న నన్ను త్వరగా రమ్మన్నారు. ఓ సూపర్ కావ్య. ఇక నందు సంతోషానికైతే అసలు హద్దే ఉండదే. బావదాని కాలు కూడా కింద పెట్టినివ్వడక్క. ఇంకా అక్క నిజంగా చాలా అదృష్టవంతురాలే. అది కోరుకున్నవన్నీ జరిగిపోతున్నాయి కావ్య. మరి ఇప్పుడు వస్తావా మీ అత్తగారింటికి? చెప్పింది గుర్తుందిగా? చూడు, పార్దు కన్న తల్లి నాకన్నా తాత నమ్మేలా చెప్పు. మీరే వింటారుగా. ఎవరిది నెంబర్?
హలో. హలో, భారతి గారేనా? అవునండి, మీరెవరు? మీ శ్రేయోభిలాషిని కాను. ఏంటి? ఎవరండి మీరు? మీకే నెంబర్ కావాలి? నేను కరెక్ట్ నెంబర్కి చేశాను. మీ కోడలు వాళ్ళ పుట్టింట్లో క్షేమంగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా? ఏ కోడల గురించి మీరనేది? వరుదిని. అవును, వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. అయితే అక్కడ లేదు. ఏంటి? అక్కడ లేదా? లేదు. ఎక్కడుంది? ఎక్కడుందో, ఎందుకుందో, ఎవరితో ఉందో, ఏం చేస్తుందో తెలుసుకోవాలనుందా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వసలేం మాట్లాడుతున్నావు? నా కోడలు పుట్టింట్లోనే ఉందని నా కొడుకే చెప్పాడు. ఎక్కడుందో ఎందుకుందో అని ఏదేదో వాగుతున్నావేంటి? అసలేంటి నీ ఉద్దేశం? అసలేం చెప్పాలని ఫోన్ చేశావు? నిజం నిజం చెప్పాలని ఫోన్ చేశాను. మీ కోడలు మీరనుకుంటున్నట్లు పుట్టింట్లో లేదు. కావాలంటే వెళ్ళి చూడండి. నేను చెప్తున్నట్లు ఆమె వేరొకరింట్లో ఉంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అదేంటి? ఇంకొకడింట్లో ఉండడమేంటి? పుట్టింటికెళ్ళిందని నా కొడుకు చెప్పడమేంటి? అక్కడ లేదని నువ్వు చెప్పడమేంటి? ఏమిటిదంతా? గందరగోళంగా ఉంది. అసలు నువ్వెవరు? చెప్పాను కదండి, మీ శ్రేయోభిలాషిని కాను అని. ఈ అశుభవార్త చెప్పడానికే ఫోన్ చేశాను. ఎక్కడో ఎందుకుంటుంది? నేను నమ్మను. అందుకే అడ్రస్ కూడా చెప్తాను. వెళ్ళి కల్లారా చూసి తరించండి. నువ్వు చెప్పేది నిజమేనా? నా కోడలు నిజంగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదా? ఇంకొకడింట్లో ఉందా? ఎవడు వాడు? వాడింట్లో ఎందుకుంది? మరి మా అబ్బాయి నాకెందుకు అబద్ధం చెప్పాడు? మీ అబ్బాయి అమాయకుడు కాబట్టి అక్కడికెళ్ళిందని నమ్ముతున్నాడు. మీ కోడల సంగతి ఇంకా అతనికి తెలీదు. ఇప్పుడు మీరు వెళ్తే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. మాకు తెలియకుండా ఎక్కడో ఉండేంత ధైర్యం ఉందా దానికి? ముందు అడ్రస్ చెప్పు. రాసుకోండి. వెళ్ళి మీ కోడలు ఘనచరిత్రని, అక్కడి బాగోతాన్ని తెలుసుకోండి. ఉంటా. ఏంటిది? వరుతిని గురించి ఈ విధంగానా? నమ్మబుద్ధి కావటం లేదే. ఇప్పుడేం చెయ్యాలి? ఇది నిజమేనా? భారతి, మీనాక్షి తల్లి కాబోతుందని తెలిస్తే ఆ గాడిదలు సూడిదలు పట్టుకొస్తారని చూస్తుంటే జాడే లేదేంటే? ఇదేంటే నేను మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? బ్రహ్మాండం బద్దలైంది. అంటే ఆ వరుదిని పుట్టింట్లోనే ఉందనుకుంటున్నాం కదా? అవును, అక్కడే చచ్చిందని నీ కొడుకు చెప్పాడు కదా. అదక్కడ లేదంట. ఓ, ఇక్కడికి బయలుదేరిందా? అసలు వెళ్ళనే లేదట. ఆ? ఏంటండి, అక్కడికి వెళ్ళలేదా? అవును, ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమని? వరుదిని పుట్టింట్లో లేదని,
ఎవరితోనూ వేరే ఇంట్లో ఉందని. ఆ? ఆ, ఎవరో పోరంబొక్కలు చేసుంటారులేవే. అది అడ్రస్తో సహా చెప్పిందమ్మమ్మా. అలాంటి ఫోన్లు నమ్మకూడదే. ఉరుకులు పరుగులు పెట్టించి ఆడుకోవడానికి చేసే ఆకతాయి పనులని నువ్వేలా నమ్ముతావు? నమ్మలేదు, కానీ నమ్మేలా చెప్పింది. కావాలంటే వెళ్ళి చూడమంది. రాత్రంతా పరాయి వాడితో పరాయి ఇంట్లో ఉందా? అంత ధైర్యం ఉందా దానికి? లేకపోతే అంత బరి తెగించిందా? నిజంగా అది తప్పు చేస్తూ దొరికిపోతే అంతకన్నా నాకు కావాల్సిందేమీ లేదమ్మమ్మా. ఆడుకుంటానమ్మమ్మా, మామూలుగా ఆడుకోను. ఇన్నాళ్ళు పార్దు మొహం చూసి ఊరుకున్నాను. ఇవాళ కనుక చిక్కితే ఇక దాని జుట్టు నా చేతికి దొరికినట్టే. దాని పీడ వదిలించుకోవడానికి ఇంతకన్నా అవకాశం ఇంకొకటి దొరకదు. అందుకే వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు వెళ్ళు. అది గనక అక్కడే ఉంటే నలుగురిని పోగేసి దాని బతుకు బయట పెట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకురా. ఇక్కడుంటుంది పంచాయితీ. అబ్బో, తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. రెండు రోజులయ్యింది. నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి రాలేదు. పార్థుకి చెప్తే పట్టించుకోవడం లేదు. లాభం లేదు, అత్తయ్య గారితో విషయం చెప్పాల్సిందే. అత్తయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నేను బయటికెళ్తున్నాను, తర్వాత రా. అది కాదండి, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పానుగా. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. వరు ఎక్కడుందో, ఏమైపోయిందో. చెల్లిమా, వదినా, ఎంత శుభవార్త తెలిసింది వదినా. మీరు నానమ్మ, నేను అమ్మమ్మ కాబోతున్నాం. అవునవును, చాలా సంతోషంగా ఉంది. అంటే వీళ్ళింట్లో లేదన్నమాట. నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. అయ్యో, మీరు లేకపోతే ఎలా చెల్లిమా? ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చు కదా. అవునదినా, బిడ్డకి సూడిదలు తీసుకొచ్చి మీరు లేకుండా ఎలా వాళ్ళ ఒళ్ళో పెడతాను చెప్పండి? ఒడి నింపేటప్పుడు అత్తగారు మావగారు ఉండాల్సిందే కదా. కాదండి, నాకు అర్జెంటు పనుంది, నేను వెళ్ళాలి. ఇది కూడా తీసుకో. నానా, మీరు తీసుకోండి. నానా, తీసుకోండి. మీరేంటత్తయ్య ఈ టైంలో బయటకు వెళ్తున్నారు? నువ్వు నేనే.